పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని, ఆక్రమణలు కూల్చివేస్తామని తిరుమల నగర్ ఘటనా స్థలం వద్ద ఆర్డీఓ రామ్మోహన్ హామీ ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుమల నగర్ పంచాయతీ పరిధిలోని 195/2 మరియు 195/4లో సర్వే నెంబర్లో సర్వే అకాడమీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని తాము ఫిర్యాదు చేసినా నిలువరించడంలో అధికారులు విఫలమయ్యారని సిపిఎం నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పేదలకు ఇళ్ల స్థలాలకై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల ఆక్రమణ కార్యక్రమానికి నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం బొమ్మల కోట్రస్ వద్ద ఇళ్ల స్థలాల ఆక్రమణకై ఉదయం 9 గంటల నుంచే పేదలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. తెరచానూరు సీఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రోన్ కెమెరాలు, హ్యూమన్ బాడీ కెమెరాలు వినియోగిస్తూ పోలీసుల వ్యాన్లో పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిపిఎం నేత కందారపు మురళి ఆధ్వర్యంలో పేదలు సిపిఎం జెండాలు చేతపట్టి పేదలకు న్యాయం చేయాలి, ఎమ్మెల్యే హామీ మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని పెద్ద పట్టున నినాదాలు చేస్తూ ప్రదర్శనగా ఉదయం 10:30 సమయంలో సర్వే అకాడమీ భూముల వద్దకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు పేదలను భూముల్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా పేదలను ఉద్దేశించి సిపిఎం నేత కందారపు మురళి ప్రసంగిస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో 2700 పట్టాలు పేదలకు ఇచ్చారని, స్థలం నేటికీ చూపలేదని ఆరోపించారు. పేదలను అడ్డం పెట్టుకుని అనేక మంది కోటాను కోట్ల రూపాయలు ఆక్రమంగా వసూలు చేశారని, ఆనాటికి ఈనాటికి తేడా ఏమీ లేదని, పేదలు ఇల్లు లేక అవస్థలు పడుతూనే ఉన్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీని అమలు చేయడంలో జాప్యం చేస్తుండడం సమర్థనీయం కాదని కందారపు మురళి అన్నారు. ఒకవైపు పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని పోరాటం చేస్తుంటే మరోవైపు ప్రభుత్వ భూములను ఆక్రమణ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని జోరు వర్షంలో పోరాటాన్ని కొనసాగించారు. సిపిఎం చేపట్టిన భూ పోరాట కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, రెవెన్యూ అధికారులు నేరుగా రావాలని పోలీసు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ఆర్డీఓ రామ్మోహన్ ఘటనా స్థలానికి చేరుకుని సిపిఎం నేతలు పెద్దలతో చర్చలు జరిపారు. బీటీఆర్ కాలనీలో ఉన్న అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటున్నానని ఆర్డీఓ రామ్మోహన్ ప్రకటించారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని, సర్వే అకాడమీ భూములను ఏర్పాటుకు తరలించి తిరుమల నగర్ ప్రాంతంలోని పేదలకు స్థలాలు అందజేస్తామనే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అర్హులైన పేదలందరికీ 10వ తేదీన తన కార్యాలయానికి వచ్చి అర్జీలు ఇవ్వాలని ఆర్డీఓ విజ్ఞప్తి చేశారు. ఆక్రమణలకు పూనుకుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని, కఠినంగా శిక్షిస్తామని, ఆక్రమణదారుల్లో అర్హులైన వారు ఉంటే తాము ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఆక్రమణలకు పూనుకుంటే జైలు పాలు కావాల్సి వస్తుందని ఆర్డీఓ హెచ్చరించారు. ప్రస్తుత ఆక్రమణలను ఆపివేశామని, నిర్మాణాలు నిలిపివేశామని, సమగ్రమైన విచారణ జరిపిస్తామని ఆర్డీఓ ప్రకటించారు. బీటీఆర్ కాలనీలోని పేదలందరినీ సర్వే చేయిస్తామని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, అత్యవసరమైన పేదలు ఇబ్బంది పడుతుంటే అలాంటి వారికి తక్షణమే కొందరికి ఇళ్లు కేటాయిస్తామని ఆర్డీఓ రామ్మోహన్ హామీ ఇచ్చారు. ఆర్డీఓ పేదలకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో సిపిఎం నేతలు తమ పోరాటాన్ని విరమిస్తున్నామని ప్రకటించారు. తమ మాటలను గౌరవించి పోరాటాన్ని విరమించిన సిపిఎం నేతలకు ప్రజలు ఆర్డీఓ రామ్మోహన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి సుబ్రహ్మణ్యం, నగర కార్యదర్శి వేణుగోపాల్, సిపిఎం జిల్లా నేతలు జయచంద్ర, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి ఈరోజు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు అనే విషయం పైన మురళి గారు మీకు పిలిపించిన నేపథ్యంలో మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏవైతే మీరు అక్రమ నిర్మాణాలు అంటున్నారో ఆ అక్రమ నిర్మాణాల గురించి కూడా కలెక్టర్ గారికి వీళ్ళు తెలియజేయడం జరిగింది. తెలియజేసిన తర్వాత కలెక్టర్ గారు నాకు కాల్ చేయడం జరిగింది. నేను కూడా తహసీల్దార్కి చెప్తే ఇమ్మీడియట్గా స్టాప్ చేయిస్తామని చెప్పారు. అయితే ఆ సందర్భంలో స్టాప్ చేసే సందర్భంలో వీళ్ళు అక్కడికి పోయి ఆపితే మా గతంలో తహసీల్దార్ వెంకటరమణ ఉన్నప్పుడు మాకు పట్టాలు ఇచ్చారు సార్, మా దగ్గర పాత పట్టాలు ఉన్నాయి, మేమేం ఆక్రమించట్లేదు, కాబట్టి మాకు పట్టాలు ఇచ్చిన దాంట్లో మేము కట్టుకుంటున్నామని చెప్పడం జరిగింది అన్నారు. అయితే దానిపైన ఒకసారి వాళ్ళని పట్టాలు తీసుకొని కలవమని చెప్పాము. అదేవిధంగా మన దగ్గర హౌస్ సైట్ రిజిస్టర్లో కూడా ఒకసారి వెరిఫై చేయండి, ఇచ్చినవి జినైనా లేకపోతే వీళ్ళు ఊరికే ఫేక్గా చెప్పి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు కేవలము గడువు ఎక్కువ లేకుండా 2-3 రోజుల్లోనే దాన్ని పూర్తి చేయడం జరిగింది. అయితే ఇమ్మీడియట్గా నాకు రెండోసారి కంప్లైంట్ వచ్చినప్పుడు మళ్ళీ నేను తహసీల్దార్ని అడగడం జరిగింది. ఇమ్మీడియట్గా స్టాప్ చేయండి, పార్టీ ఏది అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, వాళ్ళు పేదలా కాదా, ఒకవేళ పేదల ఈ గతంలో ఎప్పుడు లబ్ధి పొందలేదు వాళ్ళందరూ కూడా
అర్హులు ఇంటి పట్టాల కంటే ఇస్తాం తప్పనిసరిగా. కానీ ఒక అధికారి ఆపమని చెప్పిన తర్వాత దాన్ని కొనసాగించడం అనేది కరెక్ట్ కాదు. అలా ధిక్కరించి చేస్తే మాత్రం మనం కూడా అలాంటి స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీటన్ని స్టాప్ చేయమంటే ఇమ్మీడియట్ గా స్టాప్ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో మురళి గారు వేసినటువంటి పాంప్లెట్ నేను చూడడం జరిగింది. ఇమ్మీడియట్ గా మురళి గారికి కాల్ చేశాను. ఏంటండి ఇది మీరు ఈ విధంగా ఇచ్చారు అంటే, సార్ మీరేమో డబ్బున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే గమ్మునుంటారు, పేదలు మేము వచ్చి ఆక్రమిస్తాము, మేము ఇళ్ల స్థలాలు తీసుకుంటామంటే మాత్రం మీరు మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం సార్ అని అడగడం జరిగింది. కరెక్టే, మీరు అడిగిన ప్రశ్న కరెక్టే, కానీ జరిగిన సంఘటన ఇది అని చెప్పాను. తర్వాత మీకు ఏదైతే ఒక అపోహ ఉందో, ఈ సర్వే అకాడమీకి ఇచ్చినటువంటి 41 ఎకరాలు ఆక్రమణకు గురవుతుంది, లేకపోతే ఇది ఎవరికో ఇచ్చేస్తారని అనుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితులు అది కాదు. మీకు తెలియకుండా మీ వెనక ఏం జరుగుతుందనేది మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్ గా ఇక్కడికి వచ్చిన వెంటనే ఆయన చెప్పింది ఏంటంటే, నాకు కూప్చంద్రపేట అన్సెటిల్డ్ విలేజ్ ఒకటి ఉంది సార్, చాలా మంది రైతులంతా ఇబ్బంది పడుతున్నారు, దాన్ని సెటిల్ చేయాలి. అదేవిధంగా మనకు సర్వే అకాడమీని ఏర్పేడు వైపు తరలించాలి సార్, అక్కడ చాలా ఖాళీ ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే మనము సర్వే నంబర్ 195 సర్వే అకాడమీకి పెట్టామో అందులో మనకు ఈ ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీ కట్టేసి పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఎలక్షన్లో హామీ ఇచ్చాను సార్. అది మనం చెయ్యాలి. దానికోసమని గవర్నమెంట్కి ప్రపోజల్ పంపాలని కలెక్టర్ ద్వారా కూడా గవర్నమెంట్ అలవాటు లేనటువంటి అధికారి నాకు తెలుసు ఆ విషయం. అందుకనే సార్ మాట్లాడిన తర్వాత చెప్దామని చెప్పి నేను ముందుగా విషయాలు చెప్పలేదు. గతంలో కూడా ఆయన పనిచేసినటువంటి అనేక చోట్ల పీపుల్ ఓరియంటేషన్ తో, అంటే ప్రజానుకూలమైనటువంటి పద్ధతిలో వ్యవహరించే అతి కొద్ది మంది అధికారుల్లో మన ఆర్డీఓ గారు కూడా ఒక్కరు. ఆయన నేరుగా వచ్చి హామీ ఇవ్వడం పట్ల మనం ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను నేరుగా ఏదో ఒక రకంగా ఆడికి పోయి పోవాలనేది మాకేం కోరికేం కాదు. ఇది విరమించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. రెండవది, సార్ చెప్పినట్టుగా వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళు అనుకోండి, వాళ్ళకు కూడా అన్యాయం చేయమని మనమేం చెప్పడం లేదు. కాకపోతే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఈ పద్ధతి వద్దు. ఇస్తే అందరికి ఇవ్వండి. ఏదో ఇవ్వకపోతే అసలు ఆ వెంకటరమణ గారు ఉన్నప్పుడు ఆయన అది ఎట్లా ఇచ్చాడో మాకు అర్థం కావడం లేదు. అంత హఠాత్తుగా ఒక 5 మందికో 10 మందికో ఆయన అసలు విచారణ జరపండి. అది నిజమా కాదా అని చెప్పి విచారణ జరపండి. నిజమది జెన్యూన్ అంటే ఇంత హఠాత్తుగా రాత్రికి రాత్రి కట్టాల్సిన అవసరం ఉంది. అధికారులు ఆపుంటే ఎందుకని ఆపుతారు, మా దగ్గర పట్టా ఉంది, మీరు ఆపేది ఎందుకు అని చెప్పి అధికారులతో ఘర్షణ పడాల్సిన వాళ్ళు అట్లా చేయకుండా రాత్రికి రాత్రి కట్టేశారంటే దాని అర్థమైంది. ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మా పార్టీ నాయకులకు ఫోన్ చేసి, అనా మీరు అడ్డుపడబాకండి, మేమేదో చేసుకుంటున్నాము, దయచేసి మీరు కోఆపరేట్ చేయండి అని అడగాలి. ఏ రోజు వాళ్ళు మాకు పట్టా ఉందని చెప్పి చెప్పలా. కాబట్టి నేను ఆర్డీఓ గారికి చేసేది, అది అక్రమమైందైతే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే ఈ ధోరణి ఇట్లా పెరిగితే ఇదొక పెద్ద ఎత్తున విస్తరించిపోతుంది. ఇది ఏ రకంగానూ ఆగదు. ఇది ఒక చోట మొదలైతే చివరికంట ఇట్లాంటివి సాగుతూనే ఉంటాయి. కాబట్టి దయచేసి అట్లాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు కూడా అర్హులు అనుకోండి, ఇవ్వండి, అందరితో పాటు ఇవ్వండి, మాకేం అభ్యంతరం ఉంది. మాకేమైనా కోపం, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళు ఎవరు కట్టుకున్నారో మాకు తెలియదు. మాకు ఎలాంటి వ్యతిరేకతలు లేవు. చాలా మంది సార్తో కూడా చెప్పారు, వాళ్ళు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చగొడితే అని చెప్పి. వాళ్ళు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చగొడితే వచ్చేవాళ్ళు కాదు. ఎర్రజెండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, పోలీసులకి, ప్రజలకి అందరికి కూడా తెలుసు అన్యాయం జరుగుతుందని చెప్పి మేము నమ్మాం. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ మా దృష్టికి వచ్చిన తర్వాత ఇది తప్పు అని చెప్పి మేము భావించి సార్ దృష్టికి తీసుకోబోయాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకోబోయాం. పేదవాడు వస్తే డ్రోన్ కెమెరాలు వచ్చేస్తాయి, వీడియో కెమెరాలు వచ్చేస్తాయి, పోలీసులు వచ్చేస్తారు, రకరకాలు వచ్చేస్తారు. ఇన్ని రోజులు కట్టుకుంటా ఉంటే ఏ ఒక్కరూ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇది సరైనటువంటిది కాదు. ఏదో అధికారంలో ఉండే వాళ్ళకే కాదు, ఏ రకమైనటువంటి బలం లేనటువంటి వాళ్ళు, సార్ చెప్పాడు ఇంత మునుపు, బలం లేనటువంటి వాళ్ళు అంటే కాళ్ళకి చెప్పులు లేని వాళ్ళు, తలకు నూనె లేనటువంటి వాళ్ళు, పని చేస్తే తప్ప బతకలేనటువంటి వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తూ, సారు విజ్ఞప్తి మేరకు మనం ఈ కార్యక్రమాన్ని విరమించుకొని ఇక్కడి నుంచి అందరూ వెళ్దాము. మన ఆఫీస్కి వెళ్లి అక్కడ కూర్చొని మాట్లాడుకుందాము. ఇది మీరంతా కూడా
మనం స్పష్టంగా ప్రతి వీధికి ఎంతమంది అర్హులు ఉన్నారో అవన్నీ కూడా లిస్టు తయారు చేసి ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు 7వ తారీఖు వస్తున్నారు కాబట్టి సార్ని రేపు ఎల్లుండి మనం ఇబ్బంది పెట్టలేం. 8వ తారీఖు 9వ తారీఖు మనం వెళ్లి సార్కి ఆ రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సహకరించినటువంటి అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి, ఉద్యోగులకు అందరికీ పేరు పేరున సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.